శ్రీను వైట్ల తెలుగు సినిమా దర్శకుడు. ఇతని మొదటి సినిమా నీ కోసం. కానీ 2001 సంవత్సరంలో విడుదలైన ఆనందం చిత్రం ద్వారా మంచి పేరు సంపాదించాడు. ఆయన స్వస్థలం తూర్పు గోదావరి జిల్లా కందులపాలెం, రామచంద్రాపురం దగ్గర ఉన్న కందులపాలెం అనే పల్లెటూరు. నాన్న వ్యవసాయం చేసేవాళ్లు. నాన్న వాళ్ళు 5గురు అన్నదమ్ములు. వాళ్ళు, అత్తయ్యలు, అందరూ కలిసి చాలా పెద్ద కుటుంబము. అందరి మధ్యలో ఇతడి బాల్యం సరదాగా గడిచిపోయింది. ఎప్పుడు ఎలా మొదలైందో తెలీదు కానీ చిన్నప్పటినుంచి సినిమాలంటే విపరీతమైన పిచ్చి. ఎప్పటికైనా సినిమాల్లోకి వెళ్ళిపోయి ఏదో చెయ్యాలనే ఆలోచన చిన్నప్పటినుంచే ఉండేది. ఏమి చెయ్యాలో తెలీదు, అది ఎలా సాధ్యపడుతుందో కూడా ఆలోచించలేని వయసు. పైగా వీరిది చిన్న పల్లెటూరు. సినిమా రంగమంతా ఉండేది మద్రాసులో. అస్సలు ఎక్కడా పొసగని దూరాలు. అయినా ఇతడి ఆలోచనలన్నీ సినిమాల చుట్టూనే తిరుగుతుండేవి. ఇంటర్మీడియట్కి వచ్చేసరికి 1984లో కాకినాడ వెళ్లి చదువుకుంటానని ప్రపోజల్ పెట్టాడు. పక్కనే రామచంద్రాపురంలో కాలేజీ ఉన్నా కాకినాడ ఎందుకు వెత్తానన్నాడంటే అక్కడైతే ఇతడిని ఎవరూ చూడరు, విడిగా రూంలో ఉంటూ ఇష్టమొచ్చినన్ని సినిమాలు చూడొచ్చు అని. ఆ విధంగా 1984 నుండి 1986 మధ్యలో కాకినాడలో ఇంటర్మీడియట్ చదువుతూ ఎడాపెడా సినిమాలు చూసూ కాలక్షేపం చేసేవాడు. ఫ్రెండ్స్ అందరూ హీరోల్ని అభిమానిస్తుంటే ఇతడు మాత్రం మణిరత్నం గారిని అభిమానిస్తుండేవాడు. డైరెక్టర్ కావాలన్న ఆలోచన అప్పట్లోనే ఉండేదోమో అంతగా గుర్తులేదు. చదువు విషయానికొస్తే మరీ తప్పితే తిడతారు కాబట్టి పాసవడ్డానికి కావలసినంత చదివి ఎలాగైతేనేం ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు. కథలు వ్రాయడం, నాటకాలు వేయడం ఇలాంటివేమీ లేవు. ఉన్న టైమంతా సినిమాలు చూడ్డమే. తరువాత బీఎస్సీ చదవాడినికి మళ్లీ కాకినాడకే వచ్చాడు. అయితే ఇంకా అప్పటికే సినిమా జ్ఞానమంతా ఒంటబట్టేసింది కాబట్టి మద్రాసు వెళ్ళిపోవాలని నిర్ణయానికి వచ్చేశాడు. బీఎస్సీలో చేరిన 4-5 నెలలకే ఫీజులు కట్టడానికని ఇంట్లో ఇచ్చిన డబ్బులు జేబులో పెట్టుకుని బొకారో ఎక్స్ప్రెస్ ఎక్కేశాడు మద్రాసుకి. మద్రాసు ఎలా ఉంటుందో తెలీదు, ఎక్కడికి వెచ్ఫాలో తెలీదు. ప్రయాణం మొదలైంది. ట్రైన్లో ఒక కుర్రాడు పరిచయమయ్యాడు. అతనిది మద్రాసు దగ్గరలోనే ఏదో ఒక ఊరు. అతని స్నేహితుడు జాస్తి చౌదరి అనే అతను మద్రాసులో ఉంటాడని చెప్పి అడ్రసు ఇచ్చి ఎప్పుడైనా వీలైతే కలుసుకోమని చెప్పాడు. ఇతడి బుర్ర వేగంగా పనిచేసింది. ముక్కు మొహం తెలీని మద్రాసులో దిగగానే ఏం చెయ్యాలో అప్పుడే నిర్ణయించుకున్నాడు. మద్రాసు సెంట్రల్ స్టేషన్లో దిగగానే తెలిసిందేమిటంటే అక్కడ సిటీ బస్సులన్నీ సమ్మె. ఆ రోజు చేతిలో జాస్తి చౌదరి అనే అపరిచిత స్నేహితుడి చిరునామా ఉంది. పాండీ బజార్. ఎంత దూరం ఉంటుందో తెలీదు. నడవడం మొదలెట్టాడు. అలా దాదాపు 15 మీ. దూరం నడిచి వెళ్లి జాస్తి చౌదరి రూమ్ తలుపు తట్టాను. రైల్లో కలిసిన కుర్రాడు నాకు బాగా ఫ్రెండ్ అని, అతనే ఇక్కడికి వెళ్లమన్నాడని నమ్మకం కుదిరేలా చెప్పాడు. అతను సరేనని నేను తనతో 3 రోజులు ఉండడానికి ఒప్పుకున్నాడు. అది చాలు. మిగతా విషయాలు 3 రోజుల తర్వాత ఆలోచిద్దాంలే అని అక్కడ తాత్కాలికంగా సెటిలయ్యాడు. ఆ 3 రోజుల్లోనే బయటికి భోజనానికి వెళ్ళినప్పుడు కృష్ణవంశీ పరిచయమయ్యాడు. నాకు వసతి కావాలని అడిగితే తన గదిలో ఉండమని అన్నాడు. అలా కృష్ణవంశీ రూమ్మేట్గా సెటిలయ్యాడు. చేతిలో డబ్బులున్నాయి కాబట్టి తిండికేమీ ఇబ్బంది లేకుండా గడిచిపోయింది. అలా మద్రాసు వచ్చిన 15 రోజులకి ఇంటికి ఉత్తరం రాశాడు. ఇలా మద్రాసులో ఉన్నాను, నాకోసమేమీ బెంగపడకండి, నేను క్షేమంగానే ఉంటున్నాను, నేనే మళ్ళీ ఉత్తరం రాస్తాను అని. అప్పటికే ఇంట్లో వాళ్ళు ఇతడి కోసం తీవ్రంగా వెదుకుతున్నారంట. నా అడ్రసు తెలిస్తే వచ్చి ఇతడిని లాక్కెళ్ళి పోవడం ఖాయం. అందుకే అడ్రసు లేకుండా అప్పుడప్పుడు ఉత్తరాలు వ్రాస్తుండేవాడు. ఓ 6 నెలల తరువాత ఇంటికి వెళ్లి అందరినీ ఒప్పించి మద్రాసు చేరుకోవడం. అదంతా మరో కథ. అలా కృష్ణవంశీ రూంలో చేరిన 2 నెలలకే తను హైదరాబాదు వెళ్ళిపోయాడు. ఇంక రూంలో ఒక్కడినే మిగిలిపోయాడు. ఎలాగైనా సినిమా రంగంలో చిన్న అవకాశం రావాలి అని తిరుగుతుండేవాడు. అలా ఉండగా తూర్పుగోదావరి జిల్లాకే చెందిన ఒక డిస్ట్రిబ్యూటర్ ద్వారా గోగినేని సుబ్బారావు అనే ప్రొడ్యూసర్ పరిచయమయ్యాడు. చిన్ని కృష్ణుడు, పడమటి సంధ్యారాగం అనే సినిమాల నిర్మాణంలో ఆయనకి భాగస్వామ్యం ఉంది. ఇతడి ఆసక్తి తెలుసుకుని చలసాని రామారావు అనే డైరెక్టర్కి ఇతడిని పరిచయం చేశారు. అప్పుడాయన బాలకృష్ణతో ప్రాణానికి ప్రాణం అనే సినిమా తీస్తున్నారు. ఆ విధంగా చలసాని రామారావు వద్ద ఆ సినిమాకి అపెంటిస్గా చేరాడు. అలా 1989 మార్చిలో సినిమా రంగంలో ఇతడిని అడుపెట్టనిచ్చిన మొదటి సినిమా ప్రాణానికి ప్రాణం. సినిమా పూర్తయినంత వేగంగానూ అట్టర్ ఫ్లాప్ అయింది. ఇదేంట్రా బాబూ, పనిచేసిన మొదటి సినిమానే ఇలా బాల్చీ తనేసిందని అనుకుంటుండగా శివ విడుదలై రాంగోపాల్ వర్మ పేరు ఆంధ్రదేశమంతా మార్మోగిపోవడం మొదలైంది. ఆయన దగ్గర అసిస్టెంట్గా చేరదామని ఇతడు హైదరాబాదు చేరుకున్నాడు. అయితే అప్పటికే ఆయన దగ్గర అసిస్టెంటుగా చేరడానికి వచ్చిన వాళ్ల క్యూ కొండవీటి చాంతాడంత ఉంది.
అక్కడ వీలు కాకపోవడంతో ఏం చెయ్యాలా అని వెదుకుంటుండగా ప్రాణానికి ప్రాణం రోజుల్లో పరిచయమైన డైరెక్టర్ సాగర్ ఎదురయ్యారు. ఆయన్ని ఒప్పించి అసిస్టెంట్గా చేరాడు. ఆ సినిమా పేరు నక్షత్ర పోరాటం. ఇతడిని అసిస్టెంట్ని చేసిన మొదటి సినిమా అది. ఆ విధంగా సాగర్ వద్దనే అమ్మదొంగ సినిమా వరకు పనిచేశాడు. అమ్మ దొంగ తరువాత ఇంక సొంతంగా డైరెక్షన్ చెయ్యగలననే నమ్మకం కలిగి అసిస్టెంట్గా మానేసి కథలు తయారు చేసుకోవడం మొదలుపెట్టాడు. తొందరలోనే సాంబిరెడ్డి అనే ఆయన ఇతడికి మొదటి సినిమా అవకాశం ఇచ్చారు. సినిమా పేరు అపరిచితుడు. రాజశేఖర్ హీరో. మొదటి షెడ్యూలు అవగానే హీరోకి నిర్మాతకి వచ్చిన అభిప్రాయ భేదాల వల్ల ఆ సినిమా ఆగిపోయింది. మళ్లీ కథ మొదలైంది. ఏం చెయ్యాలి? నిరాశ పడి లాభం లేదు. ప్రయత్నాలు కొనసాగించాల్సిందేననుకుని మళ్లీ కథల మీద కూర్చోవడం మొదలెట్టాడు. అప్పుడు తయారైందే నీ కోసం కథ. ఇతడితో బాటు పనిచేసిన కెమెరామెన్ నా గురించి కొత్తగా సినిమా తీద్దామనుకుంటున్న బాలరెడ్డి మిత్రబృందానికి చెప్పడంతో వాళ్లే ఇతడి దగ్గరికి సినిమా తీద్దామని రావడం, నీకోసం మొదలు పెట్టడం జరిగింది. రవితేజ, మహేశ్వరి కాంబినేషన్ సినిమా మొదలైతే అయింది కానీ ఆది నుంచి అన్నీ కష్టాలే. నిర్మాతలు తలా ఒక 2-3 లక్షలు వేసుకుని ప్రాజెక్టు మొదలెట్టారు. కానీ మధ్యలో బడ్జెట్ అయిపోవడం. మళ్ళా ఇతడే ఎలానో మరికొంత పెట్టుబడి పెట్టడం. అలా అష్టకష్టాలు పడి సినిమాని పూర్తి చేశాడు. 38 లక్షల్లో 28 వర్కింగ్ డేస్లో తీసిన సినిమా పూర్తి కావడానికి మొత్తం సంవత్సరన్నర పట్టింది. ఆ సినిమా ప్రివ్యూ చూసిన నాగార్జున గారు ఇతడికి దర్శకుడిగా అవకాశం ఇస్తానన్నారు. అలానే ఆ సినిమా చూసిన రామోజీరావు మొత్తం ఆంధ్రాకి దాన్ని కొనుగోలు చేసి విడుదల చేశారు. 1999 డిసెంబరు 3న రిలీజైంది. సినిమా బ్రహ్మాండమైన హిట్ కాకపోయినా ₹1 కోటి వసూలు చేసి కమర్షియల్గా సక్సెస్ అవడమే కాకుండా డైరెక్టర్గా ఇతడికి మంచి పేరు తీసుకొచ్చింది. అదే సంవత్సరం 7 నంది అవార్డుల్ని కూడా గెలుచుకుంది. ఉత్తమ కొత్త దర్శకుడిగా ఇతడికి, ఉత్తమ స్క్రీన్ప్లేకి, ద్వితీయ ఉత్తమ చిత్రంగా సినిమాకి కూడా నంది పురస్కారాలు వచ్చాయి. ఆ విధంగా ఇతడి దర్శకత్వంలో విడుదలైన మొదటి సినిమా నీకోసం. ఆ సినిమా విజయంతో ఇతడి మీద నమ్మకంతో రామోజీరావు ఇతడికి ఆనందం సినిమాకి అవకాశం ఇచ్చారు. అదెంత కమర్షియల్ సక్సెస్ అయిందో అందరికీ తెలుసు. ఇలా చెప్పాలంటే ఇతడిని దర్శకుడిగా అగ్రస్థాయిన నిలిపిన మొదటి సినిమా ఆనందం. ఇనాళ ఇతడి అనుభవంలో తెలిసిందేమిటంటే కేవలం సినిమాల మీద ఆసక్తి మాత్రం ఉంటే సరిపోదు. బాగా కష్టపడే మనస్తత్వం ఉండాలి. ఎలాంటి క్లిష్టమైన పరిస్థితులనైనా తట్టుకునే ఓర్పు ఉండాలి. ఎదురు దెబ్బలు తగిలినప్పుడు బెదిరిపోకుండా నిలిస్తేనే ఎప్పటికైనా విజయం లభిస్తుంది. కష్టపడే వాళ్లకి అద్భుతమైన అవకాశాల్డిస్తుంది చిత్రసీమ. ఇదొక వండర్ఫుల్ ఫీల్డ్. భార్య సంతోష రూపతో శ్రీను వైట్ల. ఇతడిది ప్రేమ వివాహము. 3 కుమార్తెలు. కాగా 2015 అక్టోబరులో ఇతడిపై గృహహింస కేసు నమోదు అయింది. తన భర్త వేధిస్తున్నారంటూ శ్రీనువైట్ల భార్య సంతోష రూప 2015 అక్టోబరు 3వ వారంలో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు 498 323 సెక్షన్ల కేసు నమోదు చేశారు. శ్రీనువైట్ల మానసికంగా చిత్రహింసలకు గురి చేయటంతో పాటు భౌతిక దాడికి పాల్పడినట్లు ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. అయితే వారిద్దరి మధ్య పెద్దలు రాజీ కుదిర్చినట్లు సమాచారం. దీంతో సంతోష రూప తన ఫిర్యాదును ఉపసంహరించుకున్నట్లు తెలిసింది. దర్శకత్వం వహించిన సినిమాలు నీ కోసం 1999, ఆనందం 2001, సొంతం 2002, వెంకీ 2004, అందరివాడు 2005, ధీ 2007, దుబాయ్ షీను 2007, రెడీ 2008, కింగ్ 2008, దూకుడు 2011, బాద్షా 2013, ఆగడు 2014, బ్రూస్ లీ సినిమా 2015. పురస్కారాలు నంది పురస్కారం 2012 నంది పురస్కారాలు. ఉత్తమ స్క్రీన్ప్లే రచయిత దూకుడు. 1999 నంది ఉత్తమ చిత్రాలు నీ కోసం. నంది ఉత్తమ నూతన దర్శకులు నీ కోసం. నంది ఉత్తమ స్క్రీన్ప్లే రచయితలు నీ కోసం. ఈ దూకుడు ఫిల్మ్ఫేర్ అవార్డ్ ఫర్ బెస్ట్ డైరెక్టర్ తెలుగు. దూకుడు సినిమా అవార్డ్స్ బెస్ట్ డైరెక్టర్ దూకుడు. సైమా ఉత్తమ దర్శకుడు దూకుడు. ద హైదరాబాద్ టైమ్స్ ఫిల్మ్ అవార్డ్స్ బెస్ట్ డైరెక్టర్ దూకుడు.